హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. తలని బిక్కమొహం వేసి చూస్తున్న వేదాని దగ్గరికి లాక్కున్నాడు సిద్ధార్థరెడ్డి. మనిద్దరికి ప్రేమకి ప్రతిరూపం మన కూతురు. నిన్ను నన్ను ఎప్పటికీ వేరు చేయదు అన్నాడు. ఇప్పుడు అలానే అంటారు. రేపు మీ కూతురు పుట్టాక నన్ను అసలు చూస్తారా మీరు? అంది వేద సిద్ధార్థరెడ్డితో. మార్నింగ్ మొత్తం నా టైం నాకు ప్రిన్సెస్ అయితే నైట్ నుంచి మార్నింగ్ అయ్యేంత వరకు నీకే అన్నాడు కొంటిగా కన్ను కొడుతూ. పెదాలపైకి నవ్వుని పోయిస్తూ, సిగ్గులేదు నీకు, అసలు దానికోసమే అని మరీ డైరెక్ట్గా చెప్తున్నారు అంది వేద. నాతో ఆఫీస్కి వస్తావా అని అడిగాడు సిద్ధార్థ రెడ్డి వేదాని. నా వల్ల కాదు బాబు, నిన్న ఒక్కరోజు వెళ్ళేసరికి నా ఓపిక అయిపోయింది అని అంది. మరీ లేచి ఫెయిలేలా అవుతున్నావు అన్నాడు అతను. ఇందులో నా తప్పేమీ లేదు అని అంది తన బంప్ని చూపిస్తూ. ట్యాబ్లెట్ వేసుకున్నావా అన్నాడు. ఊహు లేదు. మరి తినకుండా ఇంకేం చేస్తున్నావు అని నేను ఇంకా ఫుడ్ తినలేదు అంది వేద. ఫోన్ చేతులకి తీసుకుని మేట్కి ఏమైనా ఫుడ్ ఉంటే తీసుకురామని చెప్దామని ఫోన్ చేస్తుంటే తన చేతిని పట్టి ఆపేసింది వేద. నాకు మీరే చేసి తినిపించాలి అంది. ఇంకేం? వేదాన్ని లిఫ్ట్ చేసి సరాసరి కిచెన్లోకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా కూర్చోబెట్టిన సిద్ధార్థ రెడ్డి రా మ్యాంగోస్తో రైస్ చేసి తినిపించాడు వేదాకి. ఫుల్గా టమ్మీ ఫుల్ అయిన వేదాకి మెంటల్ పాగల్ అని తిట్టి 2 మొట్టి మౌత్ ఓపెన్ చేసి షుగర్ క్యాండీల ట్యాబ్లెట్స్ ఓపెన్ చేసి తన మౌత్లోకి వేసేశాడు సిద్ధార్థ రెడ్డి. సార్ అని వేద పిలవగానే ఫేస్ వికారంగా పెట్టిన సిద్ధార్థ రెడ్డి అలా పిలవకే, వినడానికి నాకే చండాలంగా అనిపిస్తుంది అన్నాడు. మరి ఇంకెలా పిలవాలి అంది వేద. నీకు ఆల్రెడీ చెప్పాను సిద్ధు అనమని చెప్పి. మిస్సెస్ సిద్ధార్థ రెడ్డికి చెవులు కూడా వినిపించవు కదా అని అన్నగానే పెదవులు 2 బిగపెట్టి గుర్రుగా చూస్తుంది వేద అతన్ని. ఇవన్నీ తర్వాత నాకు చాలా బోరు కొడుతుంది అంది వేద. మరి ఏం చేద్దాం అంటూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు సిద్ధార్థ రెడ్డి. ఇలా కాదు, ఏమైనా గేమ్ ఆడదాం బాగుంటుంది అంది వేద. ఏం గేమ్ అన్నాడు. క్యారమ్ బోర్డ్ అంది మెరుస్తున్న కళ్ళతో. దీన్ని ప్రెగ్నెన్సీ మూడ్ స్ప్రింగ్స్ అని అర్థం చేసుకుంటూ కిచెన్లోంచి బెడ్రూమ్లోకి తేలారు ఇద్దరు. ఎక్కడో ఉన్న క్యారమ్ బోర్డ్ని తీసుకొచ్చి 2 చైర్స్ మధ్యలో టేబుల్ పెట్టి సెటప్ చేశాడు అతను. సిద్ధార్థ రెడ్డి మధ్యలో సరదాగా ఆడితే ఏం బాగుంటుంది, బెట్ వేసుకుందామా అని అతడు అనగానే అంటే అర్థం కానట్టు ఫేస్ పెట్టింది. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు విన్ అయితే నువ్వు చెప్పినట్టు నేను వింటాను. అదే నేను విన్ అయితే నా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండాలి, అది కూడా నాకు కావలసినట్టు అన్నాడు. దానికి ఓకే అన్న వేద మరో 10 నిమిషాల్లో ఓడిపోయి సిద్ధార్థ రెడ్డిని చూస్తూ బిక్కమొహం వేసింది. ఇంకో 5 నిమిషాల్లో వేద చేతిలో మినీ ఫ్రాక్ నిలిస్తే ఆమె 2 కళ్ళు బయటికి వచ్చేలా చూసింది సిద్ధార్థ రెడ్డిని. ఇలాంటి టైంలో ఎవరైనా ఇలాంటివి ఇస్తారా అంది వేద. అందరి సంగతి నాకు తెలీదు, నాకైతే నేనే ఉన్నా కదా అన్నాడు. చాలా రోజులకి కనిపిస్తున్నారు మీలో ఉన్న డిఫెక్ట్ పీస్ నాకు అంది. మాటల తర్వాత అని పిన్ని పెట్టిన శారీని పిన్ లాగేశాడు. నేను ఇప్పుడేమి సూపర్ ఫిగర్ నేమ్ కాదు, మీరు ఎలా పడితే అలా ఇబ్బంది పెట్టకండి అంది వేద. డోంట్ నో, ఐ వాంట్ టు సీ ఇన్ యువర్ డిఫరెంట్ వే నౌ మొండి అంటూ ఫ్రాక్ తీసుకుంది వేద. ఎన్నడూ వేసుకుంది, ఇవాళ అలాంటిది వేసుకోవాలంటే దట్ టు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ఇబ్బందిగా ఉంటుందో కనీసం ఆలోచించరు అని కష్టం మీద మూలిగి వేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్లో నుంచి ఓపెన్ చేసిన వేదాకి సిద్ధార్థ రెడ్డి ఎదురుగానే ఉన్నాడు. టెన్షన్తో చేతులు విసుక్కుంటూ బిడియంగా కళ్ళని వాల్చింది వేద. నవ్వుని దాస్తున్న సిద్ధార్థ రెడ్డి ముఖాన్ని చూస్తున్న వేద మూతి ముడుచుకుంటే కంగారుగా డోర్ ఓపెన్ చేస్తున్న వేదాన్ని వెయ్యనివ్వకుండా సిద్ధార్థ రెడ్డి తన ఫింగర్స్తో వేద పెదవులు సాగదీసి యూ హ్యావ్ నో ఛాన్స్ ఎస్క్రెస్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. ఐ కాంట్, మీ ముందు నేను ఇలా ఉండలేకపోతున్నా, అర్థం చేసుకో సిద్ధు అంది గారంగా వేద. మనలో మన మాట ఏం జరగకుండానే ప్రెగ్నెన్సీ వచ్చేసిందా? అప్పుడు వితౌట్, ఇప్పుడు ఏదో ఒకటి ఉందిగా, డోంట్ షై అంటూ వేదాన్ని రూమ్లోకి తీసుకువెళ్ళాడు సిద్ధార్థ రెడ్డి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్ డీప్ నెక్ వల్ల తన క్లీవేజ్ మొత్తంగా కనిపిస్తుంది. నడుము దగ్గర కట్ చేసి ఉండేసరికి నుండిపోయిన నడుము స్కై బ్లూ కలర్లో మరింత తెల్లగా కనిపిస్తుంది. మినీ ఫ్రాక్ వల్ల ఆమె కాలి పిక్కలు మరింత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి సిద్ధార్థ రెడ్డి కళ్ళకి.
అతడు గుండె మీద ఛాతీతో రబ్ చేసుకుంటూ వచ్చేస్తున్న ఫీలింగ్స్ అంటూ వేదాన్ని చూస్తూ హమ్ చేస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. నీటి ముళ్ళలా తన హార్ట్ని మాయం చేసేసింది. దూరం అవుతున్న టైంలో తనే చొరవ తీసుకుంది. తీయని కలలా మారి తన జీవితంలోకి వచ్చింది. తమ బంధాన్ని శాశ్వతం చేసేసింది. చిరునవ్వుల ఎప్పటికీ తన పెదవులపైనే నిలిచింది ఆ చిరునవ్వు. షర్ట్ బటన్ సిప్పుతూ ముందుకొస్తున్న సిద్ధార్థ్ రెడ్డిని చూస్తూ బిడియంగా తన కళ్ళని దించింది వేద. ఏయ్ అంటూ పిలిచి లుక్ ఎట్ మీ అన్నాడు మెల్టింగ్ వాయిస్తో అతను. మొదటి కలయికకి అనుకూలించిన ప్రకృతి ఈసారి కూడా ఇద్దరిని కలిపేందుకు సిద్ధమైంది. వానగాలి ఇద్దరిని చుట్టుముట్టి మైకంలోకి పంపేసింది. చిరుగాలిలా ఆమె లేత పెదవులు వణుకుతున్నాయి. ఆ సమయాన హరివిల్లు లాంటి ఆమె నడుం వంపు అతన్ని మరింత కవ్విస్తుంది. పట్టుకుంటే జారిపోతుందేమో అన్నంతలా అనిపిస్తుంది సిద్ధార్థ్ రెడ్డికి. అతని చూపుల దాటికి తట్టుకోలేక వెనక్కి తిరిగింది. పెరిగిన గుండె సవడిని అదుపులో పెట్టుకుంటూ. తీరం ఉధృతి పెరిగింది. ఆమెని వెనక నుంచి ఫోర్స్గా హక్ చేసుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. తన వైపుకి తిప్పుకుని చిరుగాలికి వణుకుతున్న అదరాల్ని అందుకున్నాడు చెలికాడు. పువ్వులోని మకరందం అందిస్తున్న ఆమె పెదవుల్ని వదలకుండా సైడ్ కట్ నుంచి చిన్న ముక్కల ఊరుస్తున్న ఆమె నడుముని అందుకున్నాడు. వేదాలో షాక్ కొట్టిన ఫీలింగ్. జెంటిల్గా ఉండే అతని టచ్ మెల్లగా కంట్రోల్ తప్పి ఎర్రగా కందేలా నిలిపేశాడు. ఆ అంటూ ఆమె చేసే మోన్స్ సిద్ధార్థ్ రెడ్డిని మరింత రెచ్చగొట్టాయి. ఐ వాంట్ ఇన్ టచ్ యూ డీప్లీ అని కంటి మీదుగా జారుతున్న ముత్యం లాంటి చినుకుతో తన పెదవులతో పీచుతూ అంటాడు సిద్ధార్థ్ రెడ్డి. ఫ్రంట్ పార్ట్ కొంచెం కొంచెం షో అవుతుంటే ఆమె పరువాలు అతన్ని మైకంలోకి పంపిస్తుంటే తెల్లగా ఉన్న కాళ్ళ పిక్కల్ని చూస్తూ సైడ్ కొడుతూ హాట్ అంటే సరిపోదేమో అంటిల్ దెన్ మోర్ యూ అంటూ భుజం మీద ఉన్న స్టాప్ని లాగుతూ అన్నాడు అతను. ఆమె వేసుకున్న లూజ్ హెయిర్ని నెక్ దగ్గరగా ఉన్న హెయిర్ని వెనక్కి నెట్టి డీప్గా కిస్ చేసి బెడ్పై చేరుస్తాడు. తమకంగా కళ్ళు మూసుకున్న వేద ఇష్టంగా కౌగిలికి తన చేతులు చెప్తుంది. ఆమె మెద్దుకి చేరిన అతను బరువు వేద మీద వేయకుండా బెడ్పై తన చేతులతో సపోర్ట్తో ఉంటూ ఆమె ఎదరో తలదూరుస్తూ రియల్లీ ఐ లవ్ యూ. ఐ వాంట్ యూ రియల్లీ ఇన్ మై లైఫ్ టైమ్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ దిస్ టైమ్. నాకు నచ్చినవే దాంట్లోనే నా ప్రేమను మొత్తం నీకు చూపిస్తాను. గెట్ రెడీ ఫాల్ ఇన్ లవ్ విత్ మీ. బేబీకి ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అడిగాడు. నువ్వు ఉండగా నీ బేబీకి ఏమవుతుంది? నిన్ననే చెకప్ చేయించుకున్నాను. సో నో ప్రాబ్లం అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నీ టచ్ ఉంటేనే నార్మల్ డెలివరీకి స్కోప్ ఉందని చెప్పారు. ఆ మాట పూర్తవ్వలేదు. అతని పెదవులు ఆమె పెదవులపై నిలిస్తే అతడి చేతిలో ఆమె శరీరం మొత్తం తడుముతున్నాయి. జెంటిల్ టచ్ ఓకేనా అంటుంటే మన బేబీకి ఎఫెక్ట్ కాకుండా నేను చూసుకుంటాను కానీ ముందు మాటలాపి నా ఆకలి తీర్చి వేద. ఐఎమ్ సో హంగ్రీ నౌ. మీదే లేట్ పతిజీ అంది వేద. అతని బేరుబాడిని చూస్తూ వేద తన అతడు ఆమె ఎత్తు పల్లాలని కొలుస్తూ ఆమె ఫ్రాక్ పై నుంచి ఎదపై పంటికాటు పెడతాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆమె ఎదపై పెట్టిన పంటికాటు నొప్పికి వేద పిడికిట్లో బెడ్షీట్ని బిగించి పట్టుకుని ఆ అంటూ అరిచి నొప్పికి పంటి కింద అనుస్తుంది వేద. జెంటిల్ టచ్ మర్చిపోకండి ఇంకోసారి గుర్తు చేస్తూ అంది. అయినో అంటూనే ముద్దులతో మొదలై ఆమె ఒంటి మీద నుంచి ఆమె మినీ ఫ్రాక్ని తొలగించి ఆమె ప్రతి అణువుని తన కంట్లో నింపుకుంటూ ఆమె వడ్డిస్తున్న అందాల విందులో ఆమెని నచ్చినంతసేపు పుష్టిగా ఆరాధించాడు అతను. మబ్బులు కరిగి వానలో చినుకుల మారి చిరుజల లాంటి చిరు చెమటలో తడిచిపోయిన వేద సిద్ధార్థ్ రెడ్డి గుండెలపై అలిసి నిద్రలోకి జారుకుంది. హాయ్ ఫ్రెండ్స్, మిస్టేక్స్ ఉంటే సారీ ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఒకేసారి వీడియోస్ అన్నీ చేస్తున్నా, నాకు టైం ఉండదని చెప్పేసి. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.